హాయ్ అండి, నేను మీ సౌజన్య. మీరందరూ బిగ్ బాస్ అగ్ని పరీక్షది చూస్తూనే ఉంటారు కదా. లాస్ట్ 3-4 డేస్గా రాజకుమారి అనే అమ్మాయి అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు ఆమె మాట్లాడే విధానం అనేది చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా అమ్మాయి హస్బెండ్తో ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది తన బాధని, తను పడిన కష్టాన్ని ఏడవకుండా నవ్వుతూ అయినా కూడా ఎలా ముందుకెళ్ళాను అన్నది షేర్ చేసుకోవడం అన్నది ప్రతి ఒక్క, అంటే ఆమె ఒక్కతే ఫేస్ చేస్తుందా అన్నది కాదు. ప్రపంచంలో చాలామంది, సమాజంలో చాలామంది ఆడవాళ్ళు ఆమెలాగే ఫేస్ చేస్తున్నారు. ఒక్కొక్కరివి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ అవన్నీ వాళ్ళని ఎక్కడ ఆపకుండా తమ పిల్లల కోసం ముందుకు వెళ్తున్నారు అన్నది చెప్పడం కోసం ఆమె అయితే చాలా కష్టపడిందని నాకు అనిపించింది. ఆమెలాగే కష్టపడే వాళ్ళు, ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆమెనైతే గెలిపించండి, బిగ్ బాస్కి రావాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె పడ్డ కష్టాన్ని ఆ ఇంటర్వ్యూలో ఎక్కడ ఒక్క కన్నీటి చుక్క అనేది కూడా కార్చకుండా జడ్జెస్ ముందు ఆమె ఫేస్ చేసిన హస్బెండ్ని ఏమి అనుకుండా ఈజ్ నథింగ్ బట్ తను చేసింది చెప్పిందే, కానీ ఒక్క మాట వల్గర్గా కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె మాట్లాడిన విధానం అయితే రియల్లీ ఇంప్రెసివ్. ఆమె జీవితం కూడా ఆమెలాగే గడిపే ప్రతి ఒక్కరికి నేనేమీ చెయ్యలేను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా లేదు, నేను ఇక్కడే ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి అని ఆమె ఒక ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుంటారు ఆ అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కరు. సరే, జడ్జెస్ విషయానికి వద్దాం. అక్కడున్న ఏ జడ్జెస్కి కూడా, ఏ ఒక్క జడ్జెస్ కూడా, అంటే నవదీప్ కానివ్వండి, అభిజిత్ కానివ్వండి, శ్రీముఖి కానివ్వండి, ఇంకా ఎవరు బిందు మాధవి కానీ, ఎవ్వరికీ మ్యారేజెస్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి హస్బెండ్ గురించి చెప్తున్నప్పుడు నవదీప్ రియాక్షన్ గమనించండి. అందుకేనమ్మా నేను పెళ్లి చేసుకోలేదు ఎక్కడ అన్నట్టు నాకు అనిపించింది. అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి నేను పెళ్లి చేసుకొని ఒకరిని ఇబ్బంది పెట్టలేకే నేను చేసుకోలేదు అన్నట్టు ఆ అబ్బాయి ఫేస్లో నాకు కనిపించింది. అట్ ద సేమ్ టైం అభిజిత్ ఫేస్లో అయితే అబ్బాయిలు ఇలా ఉన్నారా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి హస్బెండ్ వల్ల ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందా అన్న ఎక్స్ప్రెషన్ అనేది నాకు అభిజిత్లో అయితే కనిపించింది. యాక్చువల్గా బిందు మాధవికి ఎందుకు అలాగా పేపర్స్ ఇవ్వాలి, హస్బెండ్ అని రాసి తనకి ఇవ్వాలి అని ఎందుకు అనిపించిందా అన్నది నాకైతే అర్థం కాలేదు. బహుశా ముందుగానే ఆమె గురించి తనకి తెలిసి ఉండాలి. సో ఎనీవే, రాజకుమారి గారిని గెలిపించండి, బిగ్ బాస్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.